యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 2/6/2026 మంగళవారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి గురు ప్రవేశం. సో ఎలా ఉంటుంది ద్వాదరాశికి రాశి ఫలాలు, దాంట్లో సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. దానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్, ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే, చాలామంది గురువుగారు బెంగళూరే రావాలి మిమ్మల్ని కలవాలంటే, సో ఏదైనా వేరే నగరాల్లో మీరు కన్సల్టేషన్ పెట్టుకుంటే మంచిది అని. దానివల్ల మేము హైదరాబాద్ 1-to-1 అపాయింట్మెంట్కి అవైలబుల్ ఉంటాము, తిరుపతిలో అవైలబుల్ ఉంటాము, విజయవాడలో అవైలబుల్ ఉంటాము, చెన్నైలో అవైలబుల్ ఉంటాము, బెంగళూరులో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాము. అదే మాదిరిగా ముంబై అండ్ ఢిల్లీ కూడా వస్తున్నాం. ఎవరు నన్ను 1-to-1 కలిసి మాట్లాడాలి అంటే ఈ క్రిందుండే నెంబర్కి సంప్రదించి టెంటేటివ్ డేట్స్ ఏ డేట్లో నేను వస్తానని నా అసిస్టెంట్తో కలిసి మాట్లాడి మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. మీ పర్సనల్ కన్సల్టేషన్ చేయొచ్చు, బిజినెస్ కన్సల్టేషన్ చేయొచ్చు, ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా, అదే మాదిరిగా బిజినెస్ నేమ్, లోగో ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, పర్టికులర్ ఏ మొబైల్ నెంబర్ మీరు వాడాలి, ఏ వెహికల్ నెంబర్ వాడితే మంచిది, ఏది లక్కీ డైరెక్షన్ యూస్ చేస్తే మంచిది, ఇవన్నీ గురించి మీరు 1-to-1 అన్ని కన్సల్ట్ చేయొచ్చు. సో క్రిందుండే నెంబర్కి సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోండి. అదే మాదిరిగా కొంతమంది గురుగారు ఆస్ట్రాలజీ చూసాము, న్యూమరాలజీ చూసాము, వాస్తు చూసాము, ఈవెన్ టారెట్ రీడింగ్ కూడా చేయించుకున్నాము, అయితే మాకు ఏది మంచి రిజల్ట్స్ దొరకలేదు, సో చాలా అతృప్తిగా ఉన్నాము, ఫెడప్ అయిపోయినాము, మా తలరాత్రిలో ఎలా రాసిందో అలా జరిగినని వదిలేసాము. మీలాంటి వారి కోసమే డిజైన్ చేసింది సంఖ్యావాస్తు విజ్ఞానం 3 days వర్క్షాప్. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 7 సిటీలో జరుగుతుంది. హైదరాబాదులో, విజయవాడలో, తిరుపతిలో, ఈవెన్ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో జరుగుతుంది. సో ఈ సంఖ్యావాస్తు విజ్ఞానం 3 days వర్క్షాప్ చేయండి, మీరు 100% లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. నా 30 సంవత్సరాల అనుభవంలో సంఖ్యావాస్తు విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, అదే మాదిరిగా వాల్యూమ్ 4 ఇది బుక్ మెటీరియల్గా ఇస్తున్నాం. ఇది సేల్స్కి ఎక్కడ కూడా లేదు. ఓకే, ఎవరు మాతో క్లాస్ చేస్తారో 3 days వర్క్షాప్ వాళ్ళకి మాత్రమే బుక్ మెటీరియల్గా ఇస్తాము. దీంట్లో నాడీ అస్ట్రాలజీ, సాల్డియన్ న్యూమరాలజీ, తర్వాత వేదిక్ వాస్తు అన్ని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్స్ ఉంది. దాంతోపాటు పామిస్ట్రీ ఎలా ఉండాలి అది కూడా ఉంది డీటెయిల్స్. సో పిరమిడ్ నేమ్ నెంబర్ ఎలా ఉండాలి, కాలింగ్ నేమ్ నెంబర్ ఎలా ఉండాలి, హారిజంటల్ వాల్యూ నేమ్ నెంబర్ ఎలా ఉండాలి, కాలింగ్ నేమ్ నెంబర్ స్టార్టింగ్ లెటర్ ఏది ఉంటే మంచిది, మీ బర్త్ నెంబర్ ప్రకారంగా అన్ని డీటెయిల్ మీకు దొరుకుతుంది. దీంతోపాటు కుండలి యోగం మీకు నేర్పిస్తున్నాం మేము. సో మూలాధార చక్రం నుంచి కుండలిని తీసుకొచ్చి మీకు ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రము యాక్టివేట్ చేసి ఇస్తున్నాం. కుండలి యోగం నేర్చుకున్నారంటే భాగ్యోదయమే, చాలా పవర్ఫుల్ అయిన విషయం అది. దాంతోపాటు చేతబడి నుంచి బయట వచ్చేది ఎలా, ఎంతోమంది బంధించి పెట్టుంటారు, లక్ష్మీ కటాక్షం కలగకూడదని బంధించుంటారు, ముఖాకర్షణ కలగకూడదని బంధించి పెట్టుంటారు. ఓకే, సో వాక్చాతుర్యం కలగకూడదు అని బంధించుంటారు. అలా ఏదే విషయాలు ఉన్నా ఓకే, ఆ అన్ని చేతబడి నుంచి మీరు బయట వచ్చేది ఎలా, ఆ కట్టుల నుంచి బంధనం నుంచి బయట వచ్చేది ఎలా, దీని గురించి కూడాను మనం నేర్పుతున్నాము ఈ సంఖ్యావాస్తు విజ్ఞానం 4 రోజుల వర్క్షాప్లో, 3 రోజుల వర్క్షాప్లో. సో వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉంటుంది, ఒక సెషన్లో 24 మెంబర్స్ అంతే ఉంటారు. ఓకే, ఇప్పుడు రండి, సింహ రాశి వాళ్ళకి 2026 గురు సంచారం ఎలా ఉంటుంది అని మాట్లాడతాం. ఫస్ట్ వెంటనే ప్లానెటరీ పొజిషన్ చూసిన వెంటనే ఇది చెప్పొచ్చు, 70% సింహరాశి వాళ్ళకి బాగుంది, ఒక 30% ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. 70% ప్లస్ ఉంది కదా, అది ఏం ప్లానెటరీ పొజిషన్ చూస్తాం. సింహరాశి అధిపతి వచ్చి సూర్యుడు వచ్చి 10వ ఇంట్లో ఉన్నాడు వృషభ రాశిలో, ప్లస్ పాయింట్. సింహరాశి వాళ్ళకి 4వ అధిపతి, 9వ అధిపతి, సుఖస్థానాధిపతి, భాగ్యస్థానాధిపతి అనే కుజుడు మంగళ గ్రహము మేషరాశిలో సొంతిల్లో ఉన్నాడు. సింహరాశి వాళ్ళకి 11వ ఇంట్లో
2 తర్వాత 11వ అధిపతి అని చెప్పే బుధుడు సొంతిల్లో ఉన్నాడు మిథున రాశిలో. శుక్రుడితో పాటు కలయికలో ఉన్నాడు. శుక్రుడు బుధుడు కలిస్తే లక్ష్మీనారాయణ యోగము. ఈ ప్లానెటరీ పొజిషన్ పెట్టి 70% వీళ్ళు బాగుంటారు అని చెప్పొచ్చు. 12వ ఇంట్లో గురువు వచ్చిండాడు కదా, అది కూడా మంచిదే. గురువు పూర్వ పుణ్యాధిపతి కదా గురుగారు, 12వ ఇంటికి వచ్చేస్తున్నాడు కదా కర్కటక రాశి అనుకోవచ్చు. బట్ 12వ ఇంట్లో ఉంటే కూడాను గురువు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది ప్రాబ్లం కాదు. ఇవన్నీ ప్లస్ పాయింట్సే. మైనస్ పాయింట్ ఏం గురుగారు? రాశిలో కేతు ఉండేది ఒక మైనస్ పాయింట్, 7వ ఇంట్లో రాహు ఉండేది ఒక మైనస్ పాయింట్, 12వ అధిపతి పూర్వ పుణ్యస్థానంలో ఉండేది మైనస్ పాయింట్, శని 8వ ఇంట్లో ఉండేది కాస్త మైనస్ పాయింట్. సో దీని నుంచి బయట వచ్చేదానికి ఏం చేసుకోవచ్చు, ఇది ఏం చేస్తుంది చూద్దాం. కామన్గా అన్ని కేటగిరీ పీపుల్కి బాగుంటుంది ఫినాన్షియల్ పరంగా, దీని పరంగా ఫిజికలీ, మెంటలీ, ఫినాన్షియలీ. బట్ ఫస్ట్ కేటగిరీ ఎడ్యుకేషన్ చూస్తాం. 4th లార్డ్ అనేది మంగళ గ్రహము 9వ ఇంట్లో సొంత స్థానంలో ఉండేదానివల్ల ఎడ్యుకేషన్ పరంగా ప్రైమరీ స్కూల్ నుంచి బట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చాలా బాగుంటుంది. వాళ్ళు అనుకున్న కాలేజీకి, వాళ్ళు అనుకున్న స్కూల్కి సీట్లు దొరుకుతాయి. స్కాలర్షిప్ మీద, మెరిట్ మీద దొరుకుతాయి. ఇంజనీరింగ్ కాదు, మెడికల్ వరకు ఇవన్నీ కూడా చాలా మంచిగా జరిగే యోగాలు ఉన్నాయి. దీంతో పాటు అవార్డ్స్, రివార్డ్స్ దొరికే యోగాలు ఉన్నాయి. సో స్పోర్ట్స్ కోటాలో ఉండే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఎడ్యుకేషన్ ఇది కాలేజెస్, ఇన్స్టిట్యూషన్ దొరకవచ్చు. సో వాళ్ళకి అవార్డ్స్లు కూడా దొరకవచ్చు స్పోర్ట్స్ పీపుల్స్కి, సో అథ్లెట్లో ఉండే వాళ్ళకి. సో ఇదన్నీ చాలా మంచిగా ఉంటుంది. రెండోది కెరియర్. కెరియర్లో 3 విధాలుగా మనం చూడాలి. ఫస్ట్ బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. బుధుడు 11వ ఇంట్లో సొంత ఇల్లో ఉన్నాడు శుక్రుడితో పాటు సంబంధపడి. దానివల్ల ₹10 ఇన్వెస్ట్ చేస్తే మినిమం 5 టైమ్స్, మ్యాక్సిమం 10 టైమ్స్ ప్రాఫిట్ దొరికే యోగాలు ఉంది. బయ్యింగ్, సెల్లింగ్, ప్రాపర్టీ, ఆల్ టైప్స్ ఆఫ్ బిజినెస్. కాయగూరలు అమ్మేవాడి నుంచి పట్టి వెండి, బంగారము, వజ్రాలు అమ్మే వరకు చాలా ప్రాఫిటబుల్గా ఉంటారు. వ్యాపారస్తులకి మంచిదవుతుంది, నో డౌట్. బయ్యింగ్, సెల్లింగ్ నుంచి పట్టి అన్ని, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, అన్ని పరంగా. రెండోది ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళకి, సో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎందుకంటే మైగ్రేషన్ పోవాలి అనుకుంటారు కొందరు, వేరే ప్లేస్కి వెళ్ళాలి, వేరే స్టేట్లో పోయి పని చేయాలి, వేరే కంట్రీలో పోయి పని చేయాలి. కుదురుతుంది, ఛాన్సెస్ ఆర్ దేర్. మంచి టీంకి లీడర్గా పోవచ్చు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సిఇఓ, ఇంత మంచి మంచి పోస్టు వీళ్ళకి దొరికే ఛాన్సెస్ ఉంది. మంచి మంచి ట్రాన్స్ఫర్స్ కూడాను వీరు ఇష్టపడిన చోటుకి జరిగే ఛాన్సెస్ ఉంది. ఇంకా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేవాళ్ళు, ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళకే ఇబ్బంది. ఎందుకంటే సింహరాశిలో కేతు మంచిది కాదు. సింహరాశిలో కేతు ఉంది కాబట్టి ఇప్పుడు కొన్ని దగ్గర సంవత్సరం ముందు నుంచి చూస్తున్నాము, 9-10 మంత్స్ నుంచి చాలా వేరియేషన్ గ్లోబలీ. ఏ కంట్రీ లీడర్ కూడాను మంచి డిసిషన్ తీసుకునే దానికి కుదరక ఏదేదో జరుగుతుంది, అయోమయంగా ఉంది. సో అదే మాదిరిగా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసేవాళ్ళు, కానిస్టేబుల్ టు కమిషనర్, కార్పొరేటర్ టు మినిస్టర్, అందరికీ ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉండేదానివల్ల పారామీటర్ లోపే పనిచేయండి. కాస్త డీవియేషన్ చేసినారంటే నోటీస్, ఎంక్వైరీ, సస్పెన్షన్, పనిష్మెంట్ కూడా జరగవచ్చు, చాలా జాగ్రత్త. సో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్కి సంబంధాలు చూసేవాళ్ళు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే రాశిలో కేతు, 7వ ఇంట్లో రాహు ఉండేదానివల్ల పెళ్లి పోస్ట్పోన్ చేసుకునేది మంచిది. కొందరు గురువుగారు ఆల్రెడీ 32, 36, 34 అయితే ఉంది గురుగారు అంటే వాళ్ళు ఏం చేయొచ్చు, డబుల్ చెకప్ చేసుకోవాలి. అప్పుడు మీరు డబుల్ చెకప్ చేసుకొని పోతేనే మంచిది. సంబంధాలు ఎలా ఉంది, బర్త్ నెంబరు, బర్త్ చార్ట్, సో ఇవన్నీ డేట్ ఆఫ్ బర్త్ అంతా పక్కాగా చెకప్ చేసుకొని దాన్ని డబుల్ చెకప్, ట్రిపుల్ చెకప్ చేసుకొని మీరు పెళ్ళికి వెళ్ళాలి. ఇంకా సంతానం కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు అంతా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. గురుగారు ఆల్రెడీ మాకు ఏజ్ అయ్యిందండి అంటారు. అలా ఉంటే న్యాచురల్గా జరిగేది ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కొందరు సెరగసి, ఐవీఎఫ్ ఇలాంటి పోవాలని అంటారు కదా, వాళ్ళు పోస్ట్పోన్ చేసుకునేది మంచిది. ఎందుకంటే ఖర్చు పెట్టి చేస్తారు, ఫెయిల్ అయితే కష్టం కదా డబ్బు, దానివల్ల. దీని తప్ప ఇంకా వేరే విషయాలన్నీ చూసినామంటే ఇల్లు కొనొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, బిల్డింగ్ ప్రాపర్టీస్ కొనొచ్చు, అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనొచ్చు, ప్లెడ్జ్డ్ గోల్డ్ తీసుకురావచ్చు, గోల్డ్ కొనొచ్చు, వెహికల్స్ కొనుగోలు చేయొచ్చు. అన్ని పరంగా చాలా బాగుంది. ఇప్పుడు మైనస్ పాయింట్ అని చూసినామంటే రాశిలో కేతు, 7వ ఇంట్లో రాహు అన్ని రిలేషన్షిప్ని చెడగొట్టేస్తుంది. ఏమండి, ఫాదర్తో ఎంత మంచి రిలేషన్షిప్, మా మదర్తో ఎంత మంచి రిలేషన్షిప్, బ్రదర్ సిస్టర్స్ అంతా నన్ను మా తండ్రి స్థానంలో నన్ను చూసేవారు, వాళ్ళతో అంతా గొడవలు అయిపోయింది, ఈ పోలీసు కేసు కోర్టు వరకు పోయినాము అనే వరకు ప్రాబ్లం వచ్చేయచ్చు. దానివల్ల
ఏదే ప్రాబ్లం ఉన్నా ఫ్యామిలీ ఫస్ట్, ఇంకా మిగతాంతా నెక్స్ట్ అనే మరి ఒక లా వేసుకోండి. లేదంటే స్లిప్ ఆఫ్ ద టంగ్ మీరు ఏదైనా చెప్పినారంటే పెద్ద ప్రమాదం కావచ్చు. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉండేవాళ్ళు, ఫ్యామిలీ బిజినెస్ కావచ్చు, ఫ్రెండ్స్తో బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఫ్రెండ్షిప్ కూడాను చెడపోవచ్చు. సో దానివల్ల చాలా జాగ్రత్త. ఏదో స్లిప్ ఆఫ్ ద టంగ్ ఏదో చెప్పేసినారంటే అదొక వీడియో వైరల్ అయ్యి మీ పేరే చెడిపోయచ్చు. అలాంటి ప్రాబ్లంలు వచ్చేయచ్చు. రాశిలో కేతు, 7వ ఇంట్లో రాహు. ఇంకా ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ ఉంటుంది. సో కాస్త జాగ్రత్త. దాంట్లో భార్యాభర్తలది చాలా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సంసారం చేసిన వాళ్ళు లేదండి విడిపోతాము, ఇంక వల్ల కుదరదు, ఇది అంతే, డివోర్స్ తీసుకునేస్తాం, సపరేట్ అయిపోతాం అనే వరకు వచ్చేయచ్చు. 15-20 ఇయర్స్ మ్యారేజ్ అయిన మ్యారీడ్ లైఫ్లో ఇలా వచ్చేస్తే కష్టం కదా. సో దానివల్ల జాగ్రత్త. అది తప్ప 8వ ఇంట్లో శని, రాశిలో కేతు ఉండేదానివల్ల సింహ రాశిలో పుట్టిన వాళ్ళ తల్లికి ఆయుష్య గండం, ఆరోగ్య గండం ఉంటుంది. జస్ట్ 30 year old మదర్ అంటే పెద్ద విషయం కాదు. ఓకే, అదే 50 year 60 year సీనియర్ సిటిజన్ ఉంటారు కదా, వాళ్ళ హెల్త్ చెకప్ అదంతా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఏదైనా హెల్త్ రిలేటెడ్, యాక్సిడెంట్ రిలేటెడ్, సర్జరీ రిలేటెడ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది. సింహరాశిలో పుట్టిన పిల్లల్లో అది ప్రైమరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్ కాదు, కాలేజ్ వెళ్తుండేవాళ్ళు, దాంట్లోనూ ఎక్కువగా హాస్టల్లో చదువుతున్నారు, వేరే స్టేట్లో చదువుతున్నారు, వేరే కంట్రీలో చదువుతుండే వాళ్ళకి కాస్త లోన్లీనెస్ వచ్చి బ్యాడ్ కంపెనీ, బ్యాడ్ హ్యాబిట్స్, ఈ లవ్ అఫేర్ దీంట్లో అంతా పడి కాస్త ప్రాబ్లం ఇచ్చేది, పేరెంట్స్కి ఇబ్బంది కలగడం ఛాన్సెస్ ఉంది. జాగ్రత్త. పొద్దున్న కాలేజీకి వెళ్తారో సాయంత్రం వచ్చేస్తారంటే మానిటరింగ్ ఈజీ. అదే మాదిరిగా మీ పిల్లలు వేరే హాస్టల్లో చదువుతున్నారు, వేరే కంట్రీలో చదువుతున్నారు, స్టేట్లో చదువుతున్నారంటే కాస్త మానిటరైజింగ్ పెట్టండి, లేదంటే దాంట్లో ఇబ్బంది కావచ్చు. 8వ ఇంట్లో శని, ఆయుష్య స్థానంలో శని ఉండేదానివల్ల సింహరాశి వాళ్ళకి హెడ్ రీజన్, ఇయర్, ఐ, నోస్ దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈవెన్ థ్రోట్ కూడాను. అదే మాదిరిగా హెల్త్, హార్ట్ రీజన్, హార్ట్ కాస్త డెలికేటెడ్. సో హెల్మెట్ అంతా ఇప్పుడు 2 వీలర్ 4 వీలర్ 2 వీలర్ అంతా బండి తోలే వాళ్ళు సింహరాశి వాళ్ళు 100% పెట్రోల్ ట్యాంక్కి హెల్మెట్ తొలగించకుండా తలకి పెట్టుకోండి. ఓకే, సో అది చాలా మంచిది. ఎలాంటి హెడ్ రీజన్కి ఏదైనా దెబ్బలు తగిలే ఛాన్సెస్ ఉంటుంది. హార్ట్ రీజన్, బ్లడ్ పంపింగ్ రిలేటెడ్ ఏదైనా హార్ట్కి ఏదైనా సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి. సో దీనివల్ల కాస్త ప్రాబ్లం కావచ్చు. ఫుడ్ అండ్ స్లీప్ తక్కువ కావచ్చు. సో ఇవన్నీ కాస్త బాధ పెట్టవచ్చు. ఇవన్నీ నుంచి బయట వచ్చేదానికి గురువుగారు ఏదైనా ఒక మంచి ఉపాయం చెప్పండి. వెరీ సింపుల్. మీకు మాకు అందరికీ ప్రపంచం తెలిసింది ఏమంటే సౌత్ ఇండియా తమిళనాడులో కుంభకోణం సిటీ ఈజ్ కన్సిడర్ యాజ్ టెంపుల్ సిటీ. ఒక్కొక్క గ్రహానికి కూడాను ఒక దేవాలయం సృష్టించున్నారు అక్కడ. సో 9 గ్రహాలకి గుడులు ఉన్నాయి. 9 గ్రహాల గుడులకి వెళ్ళి పూజ అర్చన చేసుకోరండి. సంవత్సరంలో మినిమం 2 times. దేవుడు శక్తి ఇచ్చినారంటే 4 టైం కూడా వచ్చి చూసురండి. దీంట్లో అన్ని గ్రహాలకిను 10 నిమిషాలు అర్చన, 10 నిమిషాలు మెడిటేషన్ చేసి మీరు రావచ్చు. అయితే ఒక 5 గ్రహాలు మాత్రమే మీరు అక్కడ కుదిరితే ఒక 1 hour టైం స్పెండ్ చేస్తే మంచిది. 1 hour ఎలా టైం స్పెండ్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేయొచ్చు. ఒక అభిషేకంకైనా ఇచ్చారంటే 1 hour అయిపోతుంది. మీకు ఆ ఎనర్జీ కలుగుతుంది. ఎవరంటే సూర్యుడు. సూర్యుడి గుడిలో ఒక 1 hour స్పెండ్ చేయాలి. రాహు, కేతు, తర్వాత శని, తర్వాత చంద్రుడు. సో సూర్యుడు, చంద్రుడు, శని, రాహుకేతు 5 గ్రహాలు. ఈ 5 గ్రహాలది బీజాక్షర మంత్రము, మూల మంత్రం అని గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. ఆ మంత్రాన్ని మినిమం 9 times పర్ డే, లేదు మీకు టైం ఏంటంటే 108 times మీరు దీన్ని జపించేదానికి ప్రారంభిస్తే సింహరాశి వాళ్ళకి ఏదేది చెడ్డ ఫలితాంశాలు ఉందో అవన్నీ తక్కువైపోతుంది, మంచి ఫలితాంశాలు పెరుగుతుంది. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.